కోర్టు ఆవరణలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అంటున్నారు కవిత. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు బీజేపీ టికెట్ పొందాడని ఆరోపించారు కవిత. మూడో నిందితుడు బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడంటూ ఘాటైన ఆరోపణలు చేశారు. తాను క్లీన్గా బయటకు వస్తానంటున్నారు కవిత. ఇది తప్పుడు కేసు అంటున్నారు కవిత. ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఆమెకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరింది ఈడీ. అయితే కోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద కవిత ఈడీకి రెండో విడత కస్టడీ ప్రస్తుతానికైతే ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు కవితను హాజరుపరిచారు. మొత్తం 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ దొరుకుతుందా లేదా జైలుకు వెళ్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ సాగనుంది. బెయిల్ రాకపోయినా, కస్టడీ పొడిగించకపోయినా తిహార్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది కవిత. కవిత విచారణకు సహకరించడం లేదంటూ ఈడీ అయితే ఆరోపిస్తుంది. మరోవైపు కవిత తాను క్లీన్గా బయటకు వస్తానంటుంది. ఈ కేసులో పూర్తిగా రాజకీయపరమైన అంశాలు జోడున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. కవిత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana, Jai కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. రైట్, కోర్టు ఆవరణలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అంటున్నారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు బీజేపీ టికెట్ పొందాడని, ఇక మూడో నిందితుడు బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడంటూ ఆరోపిస్తోంది. తాను క్లీన్గా బయటకు వస్తానని ఇది తప్పుడు కేసు అంటూ ఆరోపిస్తోంది కవిత. ఎస్, రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, కవిత కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్లీన్ చిట్తో బయటకు వస్తానంటున్నారు. ఇది పూర్తిగా పొలిటికల్ లాండరింగ్ కేసు అంటున్నారు. ఇంకా కవిత ఏం మాట్లాడారు కోర్టులో హాజరుపడిన సందర్భంలో? ప్రస్తుతానికి కేసు స్టేటస్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి మనం రోజ్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నాము. రోజ్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టు ఇది. ఈ డిస్ట్రిక్ట్ కోర్టులో పైన సిబిఐ స్పెషల్ కోర్టు ఉంది. సిబిఐ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి బవేజా కోర్టులో విచారణ జరుగుతుంది. ఈడీ అధికారులు కవితను జడ్జి ముందు హాజరుపరిచారు. మరో 15 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ కోరారు. ప్రస్తుతానికి వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఇటు ఈడీ తరపున లాయర్లు, అలాగే కవిత తరపున లాయర్లు కూడా తమ వాదనలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నారు. వెంటనే బెయిల్ ఇవ్వాలి, ఈ కేసుతో కవితకి సంబంధం లేదు అని చెప్పేసి ఈడీ కవిత తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి సిబిఐ కోర్టుకి తీసుకొచ్చినప్పుడు ఆమె లోపలికి వెళ్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని చెప్పేసి ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటు అసలు కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానంటూ ఆమె ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు చూసుకున్నట్టుకైతే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు, అన్యాయంగా ఇరికించారని చెప్పి కవిత చెప్తున్నారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో జాయిన్ అయ్యాడు, మరొక నిందితుడు టికెట్ పొందాడు, ఇంకో నిందితుడు 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదంతా కూడా బీజేపీ ఆడిస్తున్న డ్రామాగా ఆమె పేర్కొన్నారు. అయితే తాను మాత్రం క్లీన్ గా బయటకు వస్తాను, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి కవిత చెప్తున్నారు. అయితే వాస్తవానికైతే గత 10 రోజుల నుంచి కూడా ఈడీ కస్టడీలో కవితకి విచారణ జరుగుతుంది. ఈడీ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 12 మంది అధికారులు ఆమెను విచారిస్తున్నారు. విచారిస్తున్నప్పటికీ కూడా ఆమె ఒకటే మాట మీద తాను ఎలాంటి తప్పు చేయలేదు,
తాను ఎలాంటి దీనికి నేరానికి పాల్పడలేదు, అక్రమంగా అరెస్ట్, ఇది పొలిటికల్ వ్యూహంతో చేసిన అరెస్ట్ గా ఆమె పేర్కొంటున్నారు తప్ప ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోయేసరికల్లా ఈడీ కొంత అన్హ్యాపీగా ఉన్నట్లు సమాచారం అవుతుంది. కవిత నుంచి ఏ సమాచారం అయితే రాబట్టాలో ఆ సమాచారాన్ని ఈడీ రాబట్టలేకపోయింది. అందుకే కవితను మరో 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు రోజ్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ని కోరుతున్నారు. మరి స్పెషల్ జడ్జి ఇస్తారా పర్మిషన్ ఈడీకి, లేదంటే ఇక తిహార్ జైలుకి పంపిస్తారా? తిహార్ జైలుకి పంపించినట్టుగైతే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మధ్యలో ఇక సిబిఐ కూడా వచ్చి తమ కస్టడీలకు ఇవ్వాలి అంటే మాత్రం సిబిఐ కస్టడీకి ఇస్తారు. ప్రస్తుతానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఇంకా విచారణ పూర్తి కాలేదు. మిగతా నిందితులను కూడా తిహార్ జైలు నుంచి తీసుకొచ్చి వాళ్ళతో పాటు కవితను విచారించాలి, అలాగే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు విచారించాలి. మరి చాలా విషయాలు రాబట్టాలి. ఇక కవిత కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, కవిత కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో బంధువులు, సమీప బంధువులు, వాళ్ళతో కవితకు ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ తో కవితకి ఎలాంటి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, మద్యం పాలసీలో కవిత యొక్క పాత్ర ఇప్పటిదాకా కూడా ఇంకా బయటపడలేదు. ఇదేంటంటే కవిత యొక్క పాత్రకి సంబంధించి పక్క ఆధారాలు ఈడీకి ఇంకా దొరకలేదు. అందుకోసమనే ఈడీ ఇంకా పట్టుబడుతుంది కవితను ఇంకో 15 రోజులు కస్టడీకి ఇవ్వండి, ఆధారాలు సేకరిస్తామని. మరి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అనుకూలంగా కోర్టు తీర్పిస్తుందా, లేదంటే ఆమెను రిమాండ్ కి పంపిస్తారా చూడాలి. ఒకవేళ జైలుకి పంపిస్తే, తిహార్ జైలుకి పంపిస్తే మాత్రం సమాధానం ఇచ్చేందుకు ఈడీ కొంత సమయం కోరుతోంది. సో దీంతో తీర్పు రిజర్వ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి బెయిల్ పై ఆర్డర్ రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది కోర్టు. సో ఎట్లాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఇంకా వాదనలు కొనసాగుతున్నాయా? అయితే ఈడీకి ప్రస్తుతానికి తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే ఇప్పుడే కవితకి సంబంధించిన కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజర్వ్ చేసి పెట్టింది తీర్పుని. మరి ఆమెకు బెయిల్ ఇస్తారా, లేదంటే ఆమెకు తిహార్ జైలుకి పంపిస్తారా, ఈడీ కస్టడీకి ఇస్తారా, ఇదే ఉంది. మరి ఈడీ కస్టడీకి ఇచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. 15 రోజులు అడిగింది కాబట్టి ఒక 4 నుంచి 5 రోజుల పాటు ఈడీ కస్టడీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈడీ కస్టడీకి ఇస్తే మళ్ళీ ఈడీ విచారణ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ఆమెను సిబిఐ తీసుకోవచ్చు, లేదంటే తిహార్ జైలుకి పంపించవచ్చు, లేదంటే బెయిల్ ఇవ్వచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కవిత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని, మనీ ల్యాండరింగ్ కేసు కాదంటున్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ కోర్టు ఆవరణలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పటికే ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరాడని, మరో నిందితుడు బీజేపీ టికెట్ పొందాడని ఆమె ఆరోపించారు. ఇక మూడో నిందితుడు బీజేపీకి 50 కోట్లు ఇచ్చాడంటూ కవిత సంచలన ఆరోపణ చేశారు. తాను క్లీన్గా బయటకు వస్తానని, ఇది తప్పుడు కేసు అంటున్నారు. మొత్తం మీద ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అయితే మరొక 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కోరుతోంది ఈడీ. ఈ మేరకు వాదనలు కొనసాగుతున్నాయి. ఇక అటు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. బెయిల్ పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు ఈడీ సమయం కోరడంతో తీర్పును రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మొత్తం మీద వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం ఆమెను కోర్టుకు హాజరుపరిచారు. 10 రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో కొనసాగారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరి బెయిల్ మంజూరు అవుతుందా, లేదంటే జైలుకు వెళ్తారనే ఉత్కంఠ అయితే సాగుతోంది. బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ అయితే సాగుతోంది.